భగవంతుడా భగవంతుడా ఒక్క క్షణం నాకు శక్తిని ప్రసాదించు తండ్రి. చెప్పండి, పాలిమ్మంటారా? అయ్యో రామ, పాలు కోసం ఏడుస్తున్నారా? సరే ఏడవకండి, తాగండి, మొత్తం మీరే తాగండి. నిన్ను పెద్దదాన్ని చెయ్యాలని, నీకు పెళ్లి చేసి నీ పిల్లల్ని ఎత్తుకుని ఆడించాలని ఎన్నో కలలు కన్నాను. కానీ ఆ కలలు నెరవేరక ముందే వెళ్ళిపోతున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కూతురుగా పుడతానమ్మా. మన ప్లాన్ మొత్తం చెడగొట్టేసింది. అమ్మయ్యా, నా గీతను నేను కాపాడుకుంటున్నాను. నా మనవరాలను నేను రక్షించుకుంటున్నాను. నా వారసురాలికి నేను ప్రాణం పోస్తున్నాను. చాలు, ఈ జన్మకిది చాలు. తృప్తిగా ఉంది, సంతోషంగా ఉంది. నీకు ఈ లోకానికి అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, నాన్నమ్మగారండి, నాన్నమ్మగారండి, ఏమైందండి? అక్క, అత్తయ్య గారు కాలు పీల్చుకోవడం లేదక్క. ఏమైందండి? నాన్నమ్మ గారికి ఏమైంది? చెప్పండి పెద్దమ్మ గారండి. అది అది మీ నాన్నమ్మ గారు చనిపోయారమ్మా, 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 చనిపోయారమ్మా.
ఏమైంది చెప్పు బుజ్జి. అది అది మీ అమ్మ చనిపోయారు. చెప్పండి నాన్నమ్మగారు లేవని. ఇప్పుడు దాకా బానే ఉండే కదా, ఇప్పుడు ఎలా చనిపోయింది చెప్పవే. ఎలా చనిపోయింది అమ్మా? అది అరే లేదురా, ఏదో జరిగింది, వీళ్ళే చంపేసి ఉంటారా? అవును తమ్ముడు, అమ్మ ఎప్పుడు చస్తుందా, ఎప్పుడు పెత్తనం లాక్కుందావా అని గోతిగాడ నక్కల్లా కూర్చున్నారా. ఖచ్చితంగా వీళ్ళే చంపుంటారా. వీళ్ళ మీద పోలీస్ కేసు పెట్టించి లోపల వేయిద్దాం. ఏంటి వేయించేది? ఇంటికి సున్నాలా? మేం జైలుకి వెళ్తే ఈ నేరంలో మీకు వాట ఉందని చెప్పి మిమ్మల్ని కూడా లోపలికి తోయిస్తాను. ఎంతకు తగ్గించావి దుర్మార్గురాలా. జరిగిందేదో జరిగింది, పోలీసులు కేసులు అంటే మనం మునుగుతావురా. అరే చైతుకి నాన్నకి ఫోన్ చేసి చెప్తావురా. నేను చేతుకి చెప్తా, నువ్వు నాన్నకు ఫోన్ చేయి. అలాగేరా. లేవండి, నా కోసం లేవండి నాన్నమ్మ గారండి. మీరైనా చెప్పండి, నాన్నమ్మ గారిని లేవని చెప్పండి. నాన్నమ్మ గారండి, లేవండి నాన్నమ్మ గారు. ఎరా అన్నయ్య, ఎలా ఉన్నావు? చేతు అది ఎరా, డబ్బేమన్నా కావాలా? అమ్మని అడగరా. అర్థమైంది, అమ్మ ఇవ్వదనేగా. అమ్మ సంగతి నీకు తెలిసిందే కదరా. ఆవిడని ఎక్కువ ఇబ్బంది పెట్టకు, నేను పంపించేస్తాలే. అది కాదు చేతు. నాకు అర్థమైంది అన్నయ్య, నీకు డబ్బు కావాలి, నేను పంపిస్తానని చెప్తున్నాగా. ఇంతకీ అమ్మ ఎలా ఉంది? టాబ్లెట్స్ టైంకి వేసుకుంటుందా? కరెక్ట్గా తింటుందా? వడ్డీలు అవి బాగానే వసూలు అవుతున్నాయా? అమ్మేం టెన్షన్ పడట్లేదుగా? అమ్మా, నేను ఇంకా ఇక్కడ సంవత్సరం ఉండాలిరా. అమ్మని చూడకుండా ఇంకా సంవత్సరం అంటే పిచ్చెక్కిపోతుందిరా. అసలు ఎన్ని సంవత్సరాలు నేను ఇక్కడ ఎలా ఉన్నానా అని నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. అమ్మ ఆనందంగా ఉండాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే నేను ఇలా ఫారెన్ రావాలి. ఏంటో నాకు ఇక్కడ నచ్చకపోయినా ఉండాల్సి వస్తుంది. సర్లే గాని, ఇంతకీ గీత ఎలా ఉంది? ఏడుస్తుందిరా. ఎవరి కోసం? నా కోసమా? అమ్మ కోసం రా. వాళ్ళమ్మ కోసమా? కాదురా, మన అమ్మ కోసం. ఏ అమ్మ అక్కడ లేదా? ఉందిరా. మరి ఇంకేరా? ఎందుకంటే అమ్మ అమ్మకేమైందిరా? అమ్మ బాగానే ఉండిరా, ఇంతకు ముందే నాతో మాట్లాడిందిరా. అమ్మకేమైంది బద్రి, చెప్పరా ఏమైంది? సడన్ గా చనిపోయిందిరా. మనని వదిలేసి వెళ్ళిపోయిందిరా.
అమ్మా అమ్మా చేతు 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 హలో హలో చేతు ఏదైనా మాట్లాడరా చేతు హలో హలో చేతు చేతు అమ్మా అమ్మా నాకు తెలిసి ఇదంతా గచ్చిపోలి గణేష్ గారు చేస్తున్నాడే. వాడితో గొడవ పెట్టుకోకే అంటే విన్నావా? పెద్ద ఫైటర్ లాగా ఎగబడ్డావు. చూడు ఇప్పుడేమైందో. ఉండడానికి నీడ కూడా లేకుండా పోయింది. లే మామా, గణేష్ గారికి కొంత సీన్ లేదు. వాణ్ణి స్కూల్లో కొట్టిన దెబ్బలకి భయపడి పారిపోయిండు. అబ్బా, మీరంతా పెద్ద రౌడీలు, పోటుగాళ్ళు. మీరు కొట్టిన దెబ్బకు పారిపోతాడు. ఎవరికైనా చెప్తే నవ్వుతారే. సర్లే మామా, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఏడుగు మామని ఆలోచిద్దాం. ఈ ఊర్లో బంధువులు లేరు, స్నేహితులు లేరు. ఎందుకు లేదు మామా? మా ఫ్రెండ్ ఉన్నది కదా. ఎవరు? గీతనా? అవు, దానికి ఫోన్ చేసి ఒక్క మాట చెప్పిందంటే ఊరుక్కుంటొచ్చి తీసుకుపోతుంది. అది రమ్మంటుందే, కాని వాళ్ళ నానమ్మకు తెలిస్తే మెడబట్టి బయటికి గంటేస్తుంది. ఏ గట్ల అనకు మామా, పాప ముసలి చాలా మంచిది. పిసినార్దే అయినా నేనంటే మస్తు అభిమానంగా ఉంటది. నన్ను సొంత మనవరాలక్క చూసుకుంటది. నాకిట్లా అయిందని తెలిస్తే అదొస్తా తెలుసా? నేనంటే గంత ప్రేమ. అబ్బో, శ్వేతక్క, శ్వేతక్క, ఏమైందిరా? ఎండలో నిలబడ్డ ఎద్దు లెక్క గట్ల రొప్పుతానవేంది? గీత వాళ్ళ నానమ్మ, గీత వాళ్ళ నానమ్మ. నానమ్మకేమైందిరా? చచ్చిపోయింది, 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 చచ్చిపోయింది. లేదే, నేను చూసేస్తున్నాను. నిజంగా చచ్చిపోయింది. ముస్లి చచ్చిపోయింది ఏంద్రా? లేదు, అది చావదు, చావదు. మామా, నేను పోయేస్తా మామా. జాగ్రత్తనే. పాపం, ఇప్పుడే ఆవిడ గురించి తలుచుకున్నాం, అప్పుడే చావు పడితే వినాల్సి వచ్చింది. నేను పోయి మా ఫ్రెండ్స్ అందరికి చెప్పొస్తాను అంకుల్. అయ్యో పాపం. నానమ్మ గారండి, నానమ్మ గారండి, నానమ్మ గారు, నానమ్మ గారండి, నానమ్మ గారండి, నానమ్మ గారండి, మాట్లాడండి. నానమ్మ గారండి, లేవండి. మీరు మాట్లాడకపోతే నేను కూడా చచ్చిపోతానండి. నానమ్మ గారండి.
నువ్వెందుకు వచ్చావే? పొట్టిదానా పొట్టిదానా పొట్టిదానా. నానమ్మగారండి, 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 నాతో మాట్లాడండి. అయ్యో బంగారు తల్లెలు. నానమ్మగారండి లేవండి, నానమ్మగారండి లేవండి, నానమ్మగారండి మాట్లాడండి. శ్వేత, శ్వేత, నానమ్మగారు శ్వేత, శ్వేత, శ్వేత. నానమ్మగారు శ్వేత, నానమ్మగారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు శ్వేత. ఇంకెప్పుడు మనకి కనిపించరంట శ్వేత, మనతో ఎప్పుడు మాట్లాడరంట శ్వేత. నానమ్మగారు ఇంకా పలకరంట. నాకు ఏడుపు వస్తుంది శ్వేత. చల్, ముస్లి చచ్చిపోయిందని ఎవరు చెప్పిండ్రే? చచ్చిపోలేదా? అంతా దాని యాక్టింగే, అది చచ్చిపోలే. అయ్యో శ్వేత, మా నాన్నమ్మ గారు నిజంగానే చచ్చిపోయారు. లేదని చెప్పినా, ముసలిది బతికే ఉన్నది. కావనట్టు చూడండి, లేపుతా. ముస్లి, 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 లే ముస్లి, లే ముస్లి, ముస్లి లేవే. నానమ్మ గారు, ముస్లి, ముస్లి లే ముస్లి, ముస్లి. నీకు డబ్బంటే ప్రాణం కదా. ఇగో ఇగో ఇగో, డబ్బు చూస్తే నీ ప్రాణం లేచేస్తుంది కదా. లేవే. ఇగో 100 రూపాయలే, 100 రూపాయలు ముస్లి. మా కోసం కాకపోయినా ఇగో ఈ డబ్బు కోసం లేవే. ముస్లి లే ముస్లి, ముస్లి లే ముస్లి. డబ్బులు ఇస్తే నువ్వేమన్నా చేస్తావు కదా. ఒక్కసారి లేచి పొట్టి రాడాని నన్ను తిట్టావే. లే ముస్లి, లేచి తిట్టావే ముస్లి. లే ముస్లి, ముస్లి. ఒక్కసారి లేచి పొట్టి దారాని తిట్టే ముస్లి. నాతో పందెం కట్టి ఇవంతా తీసుకో. ఏందే ఈ పైసలు సరిపోవా? సరిపోవా? నా కాడు ఇంకా ఉన్నాయే. తీసుకో, తీసుకో, తీసుకో ముస్లి, తీసుకో, తీసుకో. అన్ని పైసలు నీకే వస్తా ముస్లి. తీసుకో ముస్లి, తీసుకోవే. సరిపోకపోతే ఇంకా తెస్తానే. తీసుకోవే. లే ముస్లి,